ఈ టెలికాం సంస్థలు ఉన్నాయి కదా, మన మొబైల్కి నెట్వర్క్ని ప్రొవైడ్ చేసేవి. ఇవి కూడా ఎగ్జాక్ట్లీ బ్రిటిష్ వాళ్ళ పాలసీని ఫాలో అవుతున్నాయి. ఎలాగంటే బ్రిటిష్ వాళ్ళు ఫస్ట్ మనకు ఛాయ్ని ఫ్రీగా పోసేవాళ్ళు. తర్వాత జనాలంతా బాగా అడిక్ట్ అయిన తర్వాత విపరీతంగా రేట్లు పెంచడం మొదలుపెట్టారు. సేమ్ అలాగే ఈ మొబైల్ నెట్వర్క్ కంపెనీలు కూడా 2016లో జియో అనేది ఒకటి ఎంటర్ అయింది. అప్పుడు కాంపిటీషన్ టఫ్గా ఉండడం వల్ల జియో మొదటగా అన్ని కాల్స్ ఫ్రీగా ఇవ్వడం, అలాగే డాటాను కూడా ఫ్రీగా ఇవ్వడం మొదలుపెట్టింది. నెక్స్ట్ మెల్లిమెల్లిగా చిన్న చిన్న సంస్థలు వీటితో పోటీ పడాలని యూనినార్, తర్వాత టాటా డోకోమో ఇలాంటివన్నీ మూసేసిన తర్వాత ప్రైమ్ పోటీలో ఉన్న ఎయిర్టెల్, తర్వాత జియో, ఈ రెండు కూడా ఇప్పుడు తోడు దొంగల ఒకటి తర్వాత ఒకటి రేట్లను విపరీతంగా పెంచుతూ పోతున్నాయి. ఈ ఎయిర్టెల్ కూడా అయితే మరీ దారుణం. మినిమం రీఛార్జ్ 299 కూడా తీసేసి ఎవరికి జనాలకు కూడా తెలియకుండా డైరెక్ట్ ఇప్పుడు 350 చేసుకోవాలి. జియోలో కూడా మీరు టారిఫ్స్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే విపరీతంగా పెంచుకుంటూ వచ్చేసారు. ఇదంతా ఎందుకోసం అని అడిగితే జనాలకు మంచి సేవలను అందుబాటులో తీసుకురావడానికి, మంచి నెట్వర్క్ను ప్రొవైడ్ చేయడానికి అని చెప్పి వాళ్ళు రీజన్ చెప్తారు. తీరా చాలామందికి 5G చూసుకుంటే అసలు నెట్వర్క్ చక్కగా రాదు, కాల్స్ కూడా ఒక్కోసారి అసలు కనెక్ట్ కావు. అలాంటివన్నీ వాళ్ళు రెక్టిఫై చేయకుండా జనాలను అసలు ఎవడు అడుగుతాడు అన్నట్లు విపరీతంగా రేట్లు పెంచేస్తున్నారు. ఇక మనందరికీ అందుబాటులో ఉండే రేట్లతో బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్ ఉన్నా కానీ అందులో నెట్వర్క్ ఇష్యూస్ ఉండడం, అలాగే టవర్లు కూడా అందుబాటులో లేకపోవడం వల్ల బిఎస్ఎన్ఎల్ వైపు ఎవరు కూడా మొగ్గు చూపట్లేదు. అసలు ఈ కార్పొరేట్ కంపెనీల ప్లాన్స్ ఎంత భయంకరంగా ఉంటాయంటే 2015 వరకు కూడా మనందరికీ సోషల్ మీడియాలో ఇంత పరిచయం లేదు. కానీ ఇప్పుడు సోషల్ మీడియాని పరిచయం చేసి మొబైల్ లేకుండా అసలు మనిషి ఉండకుండా తయారు చేసి ఇప్పుడు వాళ్ళు ఎంత రేట్లు పెంచినా సచ్చినట్టు నువ్వు ఫర్ మంత్ రీఛార్జ్, నీకు తినడానికి డబ్బులు లేకున్నా సరే ఖచ్చితంగా రీఛార్జ్ చేసుకునేంత పొజిషన్కి వచ్చి నీ జేబును నీకు తెలియకుండానే ఖాళీ చేస్తున్నారు.